Question G. First ax1 plus by1 plus c1 a2x plus b2y plus c2 equals 0 ఫామ్లో రాద్దాం. x minus y minus 8 equals 0. ఇది 3x minus 3y minus 16 is equal to 0. ఇప్పుడు a1 by a2, a1 is 1, a2 is 3. Next b1 by b2, b1 minus 1, b2 what, minus 3, minus cancel, 1 by 3. c1 by c2 now, c1 is what, c1 is minus 8, c2 is minus 16, cancel, 8 1s are 8 2s are 16, 1 by 2. అంటే a1 by a2 equal b1 by b2 not equal c1 by c2. a1 by a2 equal b1 by b2 not equal c1 by c2 means the equations are inconsistent. They represent parallel lines and have no solution. b1 by b2 not equal c1 by c2 వచ్చిందంటే inconsistent lines are parallel, they don't have any solution. సో ఈక్వేషన్కి కోఆర్డినేట్స్ తీసుకుందాం. ఈక్వేషన్ x minus y equal 8, take y right side, 8 లెఫ్ట్ సైడ్, x minus 8, ప్లస్ 8 ఇక్కడ వస్తే మైనస్ 8 అయింది, ప్లస్ y ఇక్కడ వెళ్తే మైనస్ y ఇక్కడ వెళ్తే ప్లస్ y అవుతుంది. అంటే y ఈక్వల్ x minus 8, y equal x minus 8. Take any coordinate values x y. ఓకేనా. x equal 0 తీసుకుందాం. వెన్ x equal 0, x equal 0 తీసుకుంటే ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది, y equal minus 8 అవుతుంది. minus 8, 0, minus 8, x, y coordinate. If x is equal to 8, x 8 తీసుకుంటే ఏమవుతుంది, 8 minus 8, 8 minus 8 వాట్ అంటే ఫస్ట్ది ఎఫ్ x equal 0, x equal 0 తీసుకుంటే y equal 0 minus 8 అంటే y equal minus 8 అవుతుంది. ఇఫ్ x equal 8, x 8 తీసుకుంటే y equal 8 minus 8 అంటే y equal 0 అవుతుంది. x equal 8 తీసుకుంటే y equal 0, 8, 0, 2 కోఆర్డినేట్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఇది ఈ ఈక్వేషన్ ఏముంది, 3x minus 3y equal 16. సో y ఎప్పుడైనా ప్లస్ ఉండేలా చూసుకోవాలి, y ఇటు తీసుకెళ్దాం రైట్ సైడ్, 3x 16 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం, మైనస్ 16 అవుతుంది. ఇదేమవుతుంది, ప్లస్ 3y అవుతుంది. 3ని తీసుకొద్దాం, డినామినేటర్ అవుతుంది 3 ఇంటూ కదా, ఇటు వస్తే డినామినేటర్ అవుతుంది y ఈక్వల్. సో y ఈక్వల్ 3x minus 16 by 3, y ఈక్వల్ 3x minus 16 by 3. సో ఇందులో y వాల్యూ, x వాల్యూ, ఓకే, ఫస్ట్ బాక్స్ ఫర్ కోఆర్డినేట్స్ x y. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2, ఇఫ్ x ఈక్వల్ టు, xని 2 తీసుకుంటున్నా, ఇప్పుడు y ఈక్వల్ 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 మైనస్ 16 బై 3, 3 2 are 6 minus 16 by 3, y is equal 16 minus 16 is what, 10, 10 by 3 minus 10 by 3, minus 10 by 3 అంటే 3.3 అవుతుంది, మైనస్ 3.3. x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే మైనస్ 10 by 3, మైనస్ 10 by 3 అంటే 2, మైనస్ 3.3 అయింది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాను నేను. ఇఫ్ x ఈక్వల్ 3, x ఈక్వల్ 3 తీసుకుంటే y ఈక్వల్ 3 ఇంటూ 3 మైనస్ 16 by 3, y ఈక్వల్ 9 minus 16 by 3, 9 minus 16 అంటే 6, 6 by 3. స్ట్రాంగ్గా. ఇఫ్ x ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 7, రాంగ్, 7. సో 3 1s are point, 3 2s are 6, 3 2s are 6, 1 is there point, 3 3s are 9, 2.3.
ఓకే, ఇది కూడా మైనస్, -7/3 -2.3 -7/3ని ఇది 3, -2.3 అని రాయొచ్చు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ కోఆర్డినేట్ పాయింట్ 0, -8 on 0, -8. X-axis 0 is origin, -8 is x-axis 0 అంటే ఇది x-axis 0, y-axis -8 ఇక్కడ ఉంటుంది. x-axis 0, y-axis -8, 7, 8, -9 ఇక్కడ. నెక్స్ట్ x-axis 8, y-axis 0 అంటే ఇక్కడ వస్తుంది. x-axis 8, y-axis 0 అంటే ఇక్కడ వస్తుంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ వస్తుంది. ఇది ఒక లైన్. నెక్స్ట్ x-axis 2, y-axis -3.3, x-axis 2 ఇక్కడ, y-axis -3.3 అంటే సెకండ్, 3, థర్డ్. దీంట్లో థర్డ్ లైన్ తీసుకోవాలి. 1, 2, 3 ఇక్కడ థర్డ్ లైన్ తీసుకోవాలి. ఓకే, ఇది పాయింట్. నెక్స్ట్ x-axis 3, y-axis -2.3, x-axis 3, ఓకే, x-axis 3, y-axis -2.3, 2 అంటే ఇది, 2.3 అంటే ఒక థర్డ్ లైన్, 2.3 అంటే థర్డ్ లైన్, 1, 2, 3 ఇక్కడ. ఇలా ఒక లైన్ జాయిన్ చేస్తాం మనం. అప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. అదే ఇచ్చిన సొల్యూషన్. నో సొల్యూషన్, లైన్స్ ఆర్ ప్యారలల్. లైన్స్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ గ్రాఫ్ షోయింగ్ వాట్? ప్యారలల్ లైన్స్. Graph showing parallel lines.